వాళ్ళ ప్రత్యేకించి ఈ కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఎమ్మెల్యేల దాకా అందరి యొక్క ఫోకస్ ఎక్కడే అంటే ప్రజల కష్టాల మీద, వాళ్ళు ఇచ్చిన ఎన్నికల హామీల మీద. అరే బెజవాడ లేకపోతే బెజవాడ పరిసర ప్రాంతాల్లోనో, లేదా పల్నాడు బాపట్ల జిల్లాల్లోనో, లేదా మొత్తం ఇదంతా కూడా రైతాంగం దెబ్బతిన్నారు, మనుషులు చచ్చిపోయారు. మనం కాపాడలేకపోయామే, సరైన చర్యలు తీసుకోలేకపోయామే. మన యొక్క తప్పుడు చర్యల వల్ల, మన అనసత్వం వల్ల, అధికారాన్ని సక్రమంగా వినియోగించకపోవటం వల్ల ఇంత విపత్తుల్లో ప్రజలు గురికాబడ్డారు, చచ్చిపోయారు, ఆస్తి నష్టం జరిగింది, ఇంతమందికి ఇబ్బందులు జరిగినాయి కదా, పొలాలు నాశనం అయిపోయినాయి కదా. మరి కంద విత్తనం 2.5 లక్షలు అంటున్నారు ఎకరానికి, అది పోయింది. పసుపు విత్తనం పోయింది, రేసిన వరి విత్తనం పోయింది. మొత్తం పంట ఇంకొక 50 రోజుల్లో 60 రోజుల్లో చేతికొచ్చే పరిస్థితుల్లో, 60 రోజుల్లో చేతికొచ్చే పరిస్థితుల్లో వాళ్ళ పంట నాశనం అయితే వాటి మీద దృష్టి లేదు. ఈ తప్పుడు కేసుల మీద అరే 10 మంది పోలీసులుంటే వెళ్ళి అక్కడ జనాన్ని సాయం చేయండి రా బాబు, అక్కడ జనం శవాలు గుట్టలుగా ఉన్నాయి, ఆ శవాలు తీయండి, లేకపోతే వాళ్ళకి మంచి ఇళ్ళు ఇవ్వండి, తాగుతా గుక్కి నీళ్లు లేవు, మంచి ఇళ్ళు ఇవ్వండి, అన్నం పొట్లాలు ఇవ్వండి అని చెప్పని పోలీసులను పంపటం లేదు. జోగి రమేష అయితే 100 మంది పోలీసులను జోగి రమేష్ కోసం ఎత్తకండి, నందిగం సురేష 200 మంది పోలీసుల్ని నందిగం సురేష్ కోసం ఎత్తకండి, అప్పిరెడ్డి కోసం 100 మందిని పంపండి. ఇట్లా వందలాది పోలీసుల్ని ఈ అక్రమ కేసుల్లో వీళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడదామనేటువంటి తాపత్రయం దృష్టి. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుద్దామా? ప్రజలు కష్టాల్లో ఉన్నారు, రైతాంగం కష్టాల్లో ఉంది, వాళ్ళని ఉద్ధరిద్దామా? వాళ్ళకి స్వాతంత్రం చేకూరుద్దామా? వాళ్ళని ఓదారుద్దామా? వాళ్ళ కష్టాలను ఎట్లా పూడుద్దామా అని మాత్రం ఈ కూటమి ప్రభుత్వానికి లేదు. ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఎమ్మెల్యేల దాకా కూడా ఇదే పనిలో ఉన్నారు. తొలి రోజు 3 గండ్లు పడ్డాయి, ఈ గండ్లు పూడ్చలేకపోయాం అని సిగ్గుపడవలసిన పార్టీ ఎదురుదాడి చేసే పరిస్థితికి వచ్చారు. అదే మరి ఇంకొక పక్కన చూస్తే 11,20,000 క్యూసెక్స్ నీళ్లు కృష్ణాలోకి వస్తూ ఉంటే వీళ్ళ కలర్తో ఉండే బోట్లు, వీళ్ళ ఫాలోయర్స్ అది కృష్ణా నదిలో వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు. దానికి సమాధానం కూడా చెప్పడం లేదు. అంటే మీకు బాధ్యత లేదా? ఎట్లా వస్తాయి మీ బోట్లు? ఒక్కొక్క బోటు 30 మెట్రిక్ టన్నులు వెయిట్ ఉంది. ఆ వచ్చింది 5 వచ్చాయి, 1 కొట్టుకొని పోయింది, 1 ఎక్కడుందో తెలియదు, 3 వచ్చి కొడితే అక్కడ ఏదైతే సపోర్టింగ్ ఇది ఉంటుందో ఆ కౌంటర్ వెయిట్ ఏదైతే ఉందో ఆ కౌంటర్ వెయిట్ ఇరిగిపోయే పరిస్థితి వచ్చింది. ఆ కౌంటర్ వెయిట్ కాకుండా కాలంకే జరుగుంటే, కాలమనే కొట్టుంటే ఏమైందని అడుగుతున్నా. 11,20,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ అంటే ఎంత ప్రవాహం ఉంటుందో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే లంగర్ కూడా పెట్టుకోకుండా బోట్లు వదిలిపెట్టారా మీరు? బాధ్యత లేదా మీకు? దాని మీద సమాధానం చెప్పరా మీరు? ఎందుకు జరిగింది? ఎట్లా జరిగింది? మొన్నటి వరకు దొంగ వ్యాపారం చేశారు, ఇసుక వ్యాపారం. అలాంటి దొంగ వ్యాపారం చేయించిన బోట్లు ఈరోజు ప్రజాద్రోహంతో ఒక ప్రాజెక్ట్ మీద పంపించే పరిస్థితికి వస్తారా మీరు? దాని మీద సమాధానం లేదు. ప్రతిరోజు విషం జిమ్మే పరిస్థితికి వచ్చారు. ఏది ఏమైనా నాకు ఒక బాధ్యత ఉంది. నాకు ఒక పక్కన 7 లక్షల మంది కళ్ళ ముద్ర కనపడుస్తున్నారు, వాళ్ళ కష్టాలు కనపడుస్తున్నాయి, వాళ్ళల్లో ఉండే మానసిక ఆందోళన, వాళ్ళ కుటుంబం పట్ల వాళ్ళకుండే భద్రత పట్ల నాకు ఎప్పటికప్పుడు కన్సర్న్ చూపించే పరిస్థితికి వచ్చాం. ఇప్పుడే నేను చెప్పాను, నా జీవితంలో ఎప్పుడూ చూడని సంఘటనలు చూశాను. నేను కూడా ఒక్కొక్క స్టేజ్లో నిస్సహాయతతో ఉన్నాను. ఓ రోజు నేను ఆలోచించాను, ఫుడ్ ఎంత అవుతుందో బాధలేదు, ఎక్కడున్నా తీసుకురండి, ఎన్ని వెహికల్స్ అయినా పర్వాలేదు, మీరు మొత్తం వాలంటీర్స్ వ్యవస్థ అందరినీ, వాలంటీర్లు కానీ సచివాలయం కానీ ఉద్యోగస్తులు మొత్తాన్ని పంపించండి. ఒకవేళ అప్పటికి కూడా కాకపోతే కొంతమందిని టెంపరీగా పెట్టుకోండి, మనం డబ్బులు ఇస్తాం, కానీ లాస్ట్ మైల్కి వెళ్ళాలి. ఎన్ని బోట్లు అవసరమైతే అన్ని బోట్లు పెడదాం, లేకపోతే ఏ విధంగా చేయగలుగుతారో అన్ని విధాలు చేయమని చెప్పాను. అయితే ఎంత చేసినా కూడా నేను కూడా తిరిగితే తప్ప నాకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ రాదని 9 రోజుల నుంచి ఫీల్డ్లో ఉన్నాం. ఫీల్డ్లో ఉండి నాకు వచ్చిన సమాచారం అంతా పెట్టుకుని మళ్ళా వ్యవస్థల్ని ఏ విధంగా బలపరచాలి, వ్యవస్థల్ని ఏ విధంగా బలోపేతం చేయాలి అనే విషయాలు శ్రద్ధ పెట్టాను. చేసి ఈ రోజుకి ఒక కంట్రోల్లోకి వచ్చింది, ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఒక పక్క ఇన్ఫ్లో ఏవైతే
బుడమేరు నుంచి ఇచ్చే నీళ్లు ఆపాలి. ఒక 2 మంత్రులు అక్కడికి వెళ్ళి ప్లానింగ్ చేసి కడాన ఇరిగేషన్ మంత్రి అక్కడే ఉండి మొత్తం దాన్ని క్లోజ్ చేసే పరిస్థితికి వచ్చాడు. ఇంకో పక్క అవుట్ఫ్లో, నేనే తిరిగి అవుట్ఫ్లోలో అంతా చూసి మా ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి అవసరమైతే ప్రత్యేకంగా కొన్ని ప్రొక్లైన్స్ పెట్టి అవన్నీ క్లీన్ చేయించాం. దాంతో అవుట్ఫ్లో వాటర్ పోయింది, ఇన్ఫ్లో కంట్రోల్ చేశాం. ఈరోజు నీళ్ళన్నీ కూడా పోయే పరిస్థితికి వచ్చి రాత్రికో రేపో మొత్తం నీళ్ళన్నీ కూడా బెయిల్అవుట్ చేసే పరిస్థితికి వస్తున్నాం.